చిత్తూరు జిల్లా వీకోటలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్, శాటిలైట్ ఛానల్కి అలాగే పేపర్కి పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఆయన్ని వినకొండలో రషీద్ అనే ఒక యువకుడిని ఎలా అయితే నరికి చంపాడో, సేమ్ అలాగే వీకోటలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని కూడా అలాగే మార్నింగ్ వాక్ చేస్తుంటే అలాగ నరికి చంపాడు. ఆ ఇమేజెస్ చనిపోయినాక అతను పడింది ఆ శవాన్ని చూస్తే ఎవరికైనా కానీ చాలా బాధేసిద్ది. ఇక ఇదే ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి జర్నలిస్టులు జగన్మోహన్ రెడ్డి గారి భారీ సభ, సిద్ధం సభలో కానీ లేకపోతే ఏదైనా రైతులకు సంబంధించినటువంటి పర్యటన ఏదైనా చేసినా కానీ అక్కడ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు ఏమీ లేని దాన్ని ఏదో చూపించి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు అనేది ఫస్ట్ నుంచి కూడా మాకు ఈ ఛానల్ వ్యతిరేకం అని చెప్పి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని క్వశ్చన్ చేసినా కూడా ఇదిగో దాడి చేశారు, కొట్టారు, తిట్టారు, అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతూ బ్యానర్ ఐటెంలు పెట్టేది మన ఆంధ్రజ్యోతి. దాన్ని తీసుకెళ్ళి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో స్పందిస్తూ తర్వాత అప్పుడప్పుడు మీటింగ్లో కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మహిళల్ని అసభ్యంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని ఎందుకు ఇలా మాట్లాడావు అని చెప్పి ఆయన ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే అసలు ఇంకా అయిపోకముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ట్వీట్లు పెట్టాం, దాడి చేస్తారా కార్యాలయం పని ఐదని. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ ఘర్షణ లేదు, ఏ ఒక్కరిని కొట్టిన దాఖలాలు లేవు. మరి ఇంత జరిగినా కూడా ఒక వ్యక్తిని నరికి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అనే వ్యక్తిని నరికినా కూడా ఎందుకు మీ ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అసలు మీ ప్రభుత్వం కోసం తాపత్రయపడే మీ మనిషి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్, మీ ఛానల్ అది ఒక రకం చెప్పంటే ఆ జర్నలిస్ట్ నరికి చంపితే ఎందుకు మీరు స్పందించలా? ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోవట్లా? అంటే మీకు ఇక్కడ జర్నలిస్టుల మీద ప్రేమ కాదు, రాధాకృష్ణ మాత్రమే మీ మనిషి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం, అక్కడ ఎవరైనా జర్నలిస్టులు మీకోసం పనిచేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ద్వేషంతో చూపించాలన్న తాపత్రయంతో ఆనాడు మీరు ఆ జర్నలిస్టులకు మద్దతు తెలిపారు. తప్పితే ఎక్కడ కూడా మీకు జర్నలిస్టుల మీద గౌరవం లేదు, ఎక్కడ మీద మీకు జర్నలిస్టుల మీద ప్రేమ లేదు. మీ ఛానల్, మీరు అధికారంలో ఉన్న మీ పార్టీకి సంబంధించినటువంటి రిపోర్టరు ఎవడో ఒకరు నరికితే ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తారా? ఆ నరికిన విధానం చూస్తే పాపం అనిపిస్తుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అంటే రాష్ట్రంలో గంజాయి మాఫియాలు, లేకపోతే ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, లేకపోతే విపరీతంగా అవినీతి రాజ్యం వెళ్తున్న సందర్భంలో క్వశ్చన్ చేసే జర్నలిస్టులకు ఇదే పరిస్థితి. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా అక్రమ కేసులు కూడా ప్రజాస్వామ్యబద్ధం కాకుండా అక్రమ కేసులు బనాయిస్తా విపరీతంగా ఏడిపిస్తూ ఉన్నారే, నానా యాగి చేస్తూ ఉన్నారే. మరి మీ సొంత జర్నలిస్టులు, మీకోసం పనిచేసే వాళ్ళు కూడా పూర్తిగా ఎందుకు ఇట్లా నరికి చంపిన దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు మీరు పూర్తి స్థాయిలో పైన నుంచి సీరియస్గా యాక్షన్ కానీ పోలీసు వారిని పరిగెత్తించట్లేదు? ఎందుకు చేయట్లేదు? బికాజ్ ఆయన సాదాసీదా జర్నలిస్ట్, మాకెందుకులే, మాకు జగన్ గారి మీద వ్యతిరేక వార్తలు చేయడం కోసమే ఈ ఛానల్లో ఎవరు పని చేసినా మా కోసం కాదు, జగన్ గారి పైన వ్యతిరేకంగా పనిచేసే ఛానల్లో ఆయన ఏమైపోయినా మా పని లేదు, మేము డబ్బులు ఇస్తున్నాం అంతే, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ తిప్పల వాళ్ళు అనే ధోరణ మీకుందా? ఎందుకు రాధాకృష్ణ ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పి సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఎందుకు లేదు? బ్యానర్ ఐటమ్ ఎందుకు లేదు? చూస్తే దారుణమైన సిచ్యువేషన్. మీ జర్నలిజం, మీ విలువలు చూస్తే మీరు మళ్ళీ నీతులు చెప్పారు జనాలకి.